హలో గైస్, వెల్కమ్ బ్యాక్ బాలు హెల్త్ డైరెక్షన్. గైస్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే డయాబెటీస్ కోసం. ప్రెగ్నెన్సీ సమయంలో డయాబెటీస్ అనేది చాలా కామన్ అంటారు, కానీ ఆ డయాబెటీస్ రావడం వల్ల దాని యొక్క ఇంపాక్ట్ అనేది బేబీ అండ్ తల్లి మీద ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఈరోజు కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అయినటువంటి డాక్టర్ పి పావని గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, జనరల్గా ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే డయాబెటీస్ని ఏమని పిలుస్తారు మేడం? అండ్ డయాబెటీస్ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? హాయ్, నమస్తే అండి. నేను డాక్టర్ పావని, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఆద్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఆచంట. ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటామండి. ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే కొన్ని హార్మోన్స్, కార్టిజోల్ కానీ, ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్, ఇలాంటి చాలా హార్మోన్స్ అనేవి ప్రెగ్నెన్సీలో పెరుగుతాయి. ఆ హార్మోనల్ ఎఫెక్ట్స్ వల్ల ఏమవుతుందంటే బాడీలో ఉండే ఇన్సులిన్ని మనం యూజ్ చేసుకోలేము. అలాంటప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ సడన్గా స్పైక్ అవుతాయి. ఆ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిన దాన్ని మనం బ్లడ్ టెస్టులు చేసినప్పుడు షుగర్ ఉందని కనబడుతూ ఉంటుంది. దీన్నే మనం జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. కానీ కొంతమందికి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ రాకముందు కూడా షుగర్ ఉంటుంది. ఆ షుగర్ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీలో కూడా కంటిన్యూ అవుతూ ఉంటుందో వీళ్ళని ఆల్రెడీ ప్రీ జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. సో 2 రకాల షుగర్ పేషెంట్స్ ఉంటారు ప్రెగ్నెన్సీలో కూడా. ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది యూజువల్లీ 5వ నెల దగ్గర నుంచి 6వ నెల దగ్గర నుంచి అలా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ హార్మోన్స్ అన్నీ ఆల్మోస్ట్ 24 నుంచి 28 వారాల టైంలో పీక్ స్టేజ్లోకి వెళ్తాయి. అప్పుడు మనకి షుగర్ లెవెల్స్ ఎక్కువగా కనిపిస్తాయి. అప్పుడే డయాబెటీస్ డయాగ్నోస్ చేస్తాం. మేడం, ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది ప్రెగ్నెన్సీ సమయంలో వస్తుంది కాబట్టి డెలివరీ టైంకి తగ్గిపోతుందంటారా, లేదంటే తర్వాత కూడా కంటిన్యూ అవుతుందా? అండ్ ఈ డయాబెటీస్కి ట్యాబ్లెట్స్ ఇస్తే సరిపోతుందా, ఇన్సులిన్ అవసరం కూడా ఉంటుందంటారా? జెస్టేషనల్ డయాబెటీస్ మనకి ఆల్మోస్ట్ 24 to 28 వీక్స్, అంటే 5వ నెల 6వ నెల ఆ టైంకి వచ్చింది. ఆల్మోస్ట్ టిల్ డెలివరీ వరకు మనకు అనిపిస్తుంది. కొంతమందికి ఏంటి అంటే మనకి డెలివరీ అయిపోయిన తర్వాత కూడా ఒక 5 to 10% షుగర్ లెవెల్స్ ఎక్కువగా కనిపించి లాంగ్ రన్లో డయాబెటీస్ కూడా డెవలప్ చేసుకునే రిస్క్ అనేది కనిపిస్తుంది. అందుకని డయాబెటీస్ ప్రెగ్నెన్సీలో వస్తే కనుక మనకు రెగ్యులర్ చెకప్స్, రెగ్యులర్ బ్లడ్ టెస్ట్ చెప్తాము. అలాగే రెగ్యులర్గా డైట్, ట్రీట్మెంట్, మెడిసిన్స్, ఈవెన్ మెడిసిన్స్తో కూడా కంట్రోల్ అవ్వకపోతే ఇన్సులిన్ అవసరమైతే ఇన్సులిన్ కూడా స్టార్ట్ చేస్తాం. ఇవి వీళ్ళకి డెలివరీ టైంలో మనం కొంచెం మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎక్స్ట్రా కేర్ తీసుకుంటాం. మేడం, ఈ జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చిన మదర్లో డెలివరీ టైంలో ఏమైనా రిస్క్ ఉంటుందా? అట్ ద సేమ్ టైం బేబీకి ఎటువంటి రిస్క్ ఉంటుంది అండ్ మదర్కి ఎటువంటి రిస్క్ ఉంటుంది, ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయో ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. ప్రెగ్నెన్సీలో ఎప్పుడైతే షుగర్ వస్తుందో మదర్కి, బేబీకి కూడా సమ్ సార్ట్ ఆఫ్ రిస్క్ అనేది ఆబ్వియస్లీ పెరుగుతుంది. కానీ ఇది అందరికీ ఉంటుందని కాదు. జస్ట్ ఏం రిస్క్ వస్తుంది అంటే బేబీ ఏంటి అంటే మ్యాక్రోజోమియా, ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ బరువు డెవలప్ చేసుకుంటారు గర్భంలో ఉన్నప్పుడే. అలానే డెలివరీ అయ్యేటప్పుడు బేబీకి కొన్ని రకాల కాంప్లికేషన్స్ రావచ్చు. ఏమంటే హెడ్ డెలివరీ అవుతుంది, షోల్డర్ డెలివరీ కాదు, దీన్నే షోల్డర్ డిస్టోషియా అంటాం. పుట్టిన తర్వాత బేబీకి షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోలేరు. అలానే పుట్టిన వెంటనే ఈ బేబీకి ఏమవుతుంది అంటే కాముర్లు అనేది డెవలప్ చేసుకుంటారు. ఇవన్నీ బేబీ సైడ్. ఇప్పుడు మనం మదర్ సైడ్ మాట్లాడితే, మదర్ ఎప్పుడైతే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు షుగర్ డెవలప్ చేసుకుంటారో వాళ్ళకి యూరిన్లో ఇన్ఫెక్షన్స్ కామన్గా వస్తూ ఉంటాయి. అలాగే వైట్ డిశ్చార్జ్, ఇచ్చింగ్ ఇలాంటివి కనిపిస్తాయి. అట్ ద సేమ్ టైం ఉమ్మనీరు ఎక్కువగా పెరిగిపోవడం, కొంచెం పనిచేసిన ఆయాసంగా ఉండడం, ఇంకా షుగర్స్ అన్కంట్రోల్డ్గా ఉండడం. డెలివరీ టైంలో ఏంటి అంటే ఎక్కువ కొంచెం బ్లీడింగ్, అంటే పీపీహెచ్, పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటాం, బ్లీడింగ్ ఎక్కువగా అవ్వడం, ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఈవెన్ డెలివరీ తర్వాత కూడా కుట్లు మారడానికి టైం ఎక్కువ పడుతూ ఉంటుంది. మేడం, ఈ జెస్టేషనల్ డయాబెటీస్ని డయాగ్నోస్ చేయడానికి మీరు జనరల్గా ప్రెగ్నెంట్ లేడీకి ఏ మంత్లో టెస్ట్ చేస్తారు అండ్ ఎటువంటి టెస్టులు చేస్తే ఈ డయాబెటీస్ అనేది డయాగ్నోస్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ప్రెగ్నెంట్ అయిన వెంటనే HbA1c అంటే లాస్ట్ 3 months నుంచి బాడీలో షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకటి టెస్ట్ చేసుకుంటాం. అలానే ఫాస్టింగ్ PPBS, FBS అండ్ PPBS అంటే పరగడుపున తిన్న తర్వాత షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటాం. ఇదొక పద్ధతి. ఇంకొకటి ఏంటి అంటే ఆల్రెడీ ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో షుగర్స్ ఉన్నాయి, లేదు ఇంతకుముందు బేబీకి ఆల్రెడీ ఎక్కువ వెయిట్ ఉండి, లేదు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ షుగర్స్ ఉన్నాయి, ఇలా అంటే కనుక మనకి OGTT, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. మనకి షుగర్ వాటర్ ఒక 75 grams ఆఫ్ గ్లూకోజ్ వాటర్ ఇచ్చి మనకి 1 hourకి 2 hoursకి బ్లడ్ షుగర్ శాంపిల్స్ అనేవి తీస్తాము. ఈ టెస్ట్ ఏంటి అంటే 24 to 28 వీక్స్, అంటే సుమారుగా 6 నెలల్లో అలాగా ఈ టెస్ట్ చేసుకుంటాము. ఈ వాల్యూస్ ఏమన్నా అబ్నార్మల్గా కనిపిస్తే అప్పుడు మనం వీళ్ళని జెస్టేషనల్ డయాబెటీస్ అని చెప్తాము.
మేడం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రెగ్నెంట్ లేడీకి 6th మంత్లో డయాబెటీస్ అనేది డయాగ్నోస్ అయింది అనుకోండి మేడం. సో ఆ పేషెంట్కి మీరు ఇమ్మీడియట్గా యాంటీ డయాబెటిక్స్ అని స్టార్ట్ చేస్తారా, లేకపోతే ఏదైనా ఫాలోఅప్స్ చేసి యాంటీ డయాబెటిక్స్ ఇస్తారో ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. 6th మంత్లో అలాగా షుగర్ అని తెలిసిన తర్వాత ఏంటి అంటే బేసిక్ డైట్ చేంజెస్ అవి చెప్తాము. మనకి కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ కంటెంట్ అవి తగ్గించుకోండి, ప్రోటీన్ డైట్ అది పెంచుకోండి అని చెప్తాము. అట్ ద సేమ్ టైం రైస్ క్వాంటిటీ తగ్గించుకోవాలి, డైట్ చేంజెస్ అవి చేసుకోవాలి. సో ఇది డైటరీ ప్లాన్. నెక్స్ట్ వచ్చి రెగ్యులర్ వాకింగ్, ఎక్సర్సైజ్, మినిమం 30 minutes to 45 minutes బ్రిస్క్ వాకింగ్ అనేది డైలీ చేసుకోండి అని చెప్తాం. అండ్ ఇమీడియట్ తిన్న వెంటనే నిద్ర అనేది అవాయిడ్ చేసుకోండి. ఆఫ్టర్ ఫుడ్ వాక్ చేయండి. షుగర్ కంటెంట్స్ అనేవి డైట్లో తగ్గించుకోండి అని చెప్తాము. ఇది డైటరీ థెరపీ. నెక్స్ట్ వచ్చి దీంతో కంట్రోల్ అవ్వట్లేదు అంటే ఒక 2 weeks అలా చూసుకొని మనం షుగర్ టాబ్లెట్స్ అనేవి స్టార్ట్ చేసుకుంటాం. షుగర్ టాబ్లెట్స్తో కూడా మనం మానిటర్ చేసుకుంటాం. ఎవ్రీ 2 weeks ఫాస్టింగ్ అండ్ PPPS బ్లడ్ షుగర్స్ చెక్ చేసుకుంటాం. టాబ్లెట్స్తో కూడా కంట్రోల్ అవ్వట్లేదు అంటే లాస్ట్ ఆప్షన్గా మనం ఇన్సులిన్కి వెళ్తాం. 99% ఆల్మోస్ట్ టాబ్లెట్స్తో క్యూర్ అయిపోతారు, అంటే కంట్రోల్లోకి వెళ్ళిపోతారు షుగర్ లెవెల్స్. ఇంకా బేబీ సైడ్ వచ్చేసరికి బేబీకి రెగ్యులర్గా చెకప్స్ చేసుకుంటాం. మనం మెయిన్ టిఫా స్కాన్ అంటే 5వ నెల 6వ నెల టైంకి బేబీ అవయవాల స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. అవయవ లోపాలు ఏమన్నా వస్తున్నాయా అనేది చెక్ చేసుకుంటాం. ఇంకొకటి బేబీకి మళ్ళీ మనకి 8th month 9th month వచ్చేసరికి గ్రోత్ స్కాన్స్ చేసుకుంటూ ఉంటాం. బేబీ అడిక్వేట్ సైజ్ గ్రో అవుతుందా లేదా, బేబీ వెయిట్ తగ్గుతుందా, బేబీ వెయిట్ ఏమన్నా ఎక్కువగా పెరుగుతుందా, ఇలాంటి చేంజెస్ ఏమన్నా బేబీలో కనిపిస్తున్నాయా, ఉమ్మనీరు పెరుగుతుందా, ఇవన్నీ స్కాన్స్లో తెలుస్తాయి. 36 weeks వరకు ఫాలో అప్ అవుతాం. 36 weeks నుంచి మనం వీక్లీ విజిట్స్ అవి చేసుకొని టైమ్లీ డెలివరీ అనేది చేసుకుంటాం. డిలేడ్ డెలివరీ అనేది అవాయిడ్ చేస్తాం వీళ్ళకి. ఎందుకు అంటే బేబీ గర్భాశయంలో చనిపోయే రిస్క్ 9th monthలో ఎక్కువగా ఉంటుంది. అందుకని మ్యాక్సిమం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 37 to 38 weeksలో డెలివరీ చేసేసుకుంటాం. అండ్ ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మేడం. చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలామంది తల్లులకు ఉపయోగపడుతుంది. సో అందరి తరపు నుంచి కూడా థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో గైస్ చూసారు కదా, డాక్టర్ పావని గారు చాలా విలువైన సమాచారాన్ని మనకు ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం చాలా విలువైన సమయాన్ని కేటాయించారు. అండ్ వారు చెప్పిన ప్రతి విషయం కూడా చాలామంది ప్రెగ్నెంట్ లేడీలకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఇలాంటి మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ బాలు హెల్త్ డైరెక్షన్.